ఫ్రెండ్స్, బిగ్ షాక్ ఇచ్చిన వైసీపీ మంత్రి ఇక జగన్కి కష్టమే. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలే వైసీపీ ఓడిపోయిందని పార్టీని గాడిలో పెట్టడానికి నానా తిప్పలు పడుతున్న అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేతలు తిమ్మతిరిగే షాకులు ఇస్తున్నారు. అయితే ఒకరా ఇద్దర పదుల సంఖ్యలో ముఖ్య నేతలు మాజీలు రాజీనామా చేసేసి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో చేరిపోతున్నారు. ఇంకొందరు రాజీనామా చేసి కొండవా కప్పుకోవడానికి మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు మాజీలు ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో సీనియర్ నేత జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆళ్లకాళి కృష్ణ శ్రీనివాస్, ఆళ్ల నాని రాజీనామా చేసి బాంబు పేల్చారు. ఎందుకు, అసలు ఏమైందో చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ల నాని పార్టీకి గుడిపై చెప్పేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కూడా ఆళ్ల రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాని పంపారు. అయితే గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల నాని అసంతృప్తిగా ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ విషయాలపై నాని కానీ ఆయన ప్రధాన అనుచరులు, ద్వితీయ శ్రేణి నేతలు ఎక్కడా స్పందించలేదు. రాజీనామాను వైసీపీ హైకమాండ్ అంగీకరిస్తుందా, లేకుండా తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించి వైఎస్ జగన్ బొజ్జగిస్తారా అనేది తెలియట్లేదు వైఎస్ కుటుంబానికి. అయితే ఆళ్ల నాని వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు. వైఎస్ జగన్ రెడ్డికి కూడా అత్యంత నమ్మకస్తుడు. 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. వైఎస్ఆర్ మరణానంతరం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ తరఫున తొలిసారి పోటీ చేసిన నాని 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా కావడంతో 2015లో ఎమ్మెల్సీ పదవి కూడబెట్టారు జగన్. అయితే 2019 ఎన్నికలు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాని 4072 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు వైసీపీ కూడా 151 సీట్లతో అధికారంలోకి రావడంతో మంత్రివర్గంలో ఆళ్లకు చోటు దక్కింది. డిప్యూటీ సీఎంతో పాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య శాఖ మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో నాని ఘోర పరాజయం పాలయ్యారు. మొదట్లో కాస్తో కూస్తో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత కొన్ని రోజులుగా పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు ఏకంగా వైసీపీకే రాజీనామా చేశారు. నాని తదుపరి కార్యాచరణ ఏంటి అనే దానిపై క్లారిటీ లేదు. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.